ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు శ్రీ 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 పైడితల్లమ్మ సిరిమాన ఉత్సవానికి అంతా సర్వం సిద్ధమైనటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఈ రోజు చూసుకుంటే తొలేళ్ల ఉత్సవం అయితే అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు, ఒకవైపు భక్తులైతే మాత్రం ఈ యొక్క ప్రాంతానికి చేరుకుని అమ్మవారి యొక్క దర్శనాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకుంటే ఈ యొక్క ప్రాంతానికి సుమారుగా పోలీసులు అయితే ఈ భక్తుల్ని అలాగే ఇక్కడికి వచ్చిన ప్రధానికాన్ని కంట్రోల్ చేయడానికి అయితే సుమారుగా 2000 మంది వరకు కూడా పోలీసు అధికారి యంత్రాంగం కూడా వైపు బందోబస్తును కూడా రెడీ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, వైపు బారులు తీస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. భక్తులైతే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా లైన్లో ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శనం కల్పించాలని ధ్యేయంతో ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే చూడొచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఒక లైన్లో పంపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇందులో కూడా వీఐపీలకు కూడా సపరేట్గా లైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా పోలీసులకు సపరేట్గా లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎవరికి కూడా ఎటువంటి అవాంతరాలు జరగకుండా అయితే ఒకవైపు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా భక్తులు కూడా ఒకటే కోరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ బోనాలు ఎవరైతే ఇస్తారో చూస్తుంటే ఏదైతే అమ్మవారి యొక్క ఘటాలను పట్టుకెళ్ళి వెళ్తున్నటువంటి భక్తులకైతే ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక లైన్ కేటాయిస్తే ఫ్రీగా ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంటూ కూడా మరొక వైపు అయితే ఆ భక్తులు కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఉపవాసాలతో ఉన్నటువంటి భక్తులు ఈ రోజు గంటల తరబడి లైన్లో ఉండడం అంటే చాలా కష్టతరంగా అనిపిస్తుందంటూ కూడా భక్తులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ఆ పైన దీపాలు కూడా గంటల తరబడి కాలాలంటే కాలవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రత్యేకించి ఒక లైన్ ఏర్పాటు చేస్తూ వాళ్ళనైతే ముందుకు పంపిస్తే బాగుందని చెప్పేసి ఆ భక్తులు కూడా కోరుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆ ఏదైతే పట్టుకెళ్తున్న ఘటాలు ఏవైతే ఉన్నాయో, అమ్మవారికి ఇచ్చినటువంటి బోనాలు ఏవైతే ఉన్నాయో, ఆ బోనాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఇంటి నుంచి కూడా బయలుదేరుతామంటే ఎవరైతే బోనాలు పట్టుకొని వెళ్తారో అమ్మవారికి సమర్పిస్తారో వాళ్ళకి ప్రత్యేకించి ఒక లైన్ అయితే ఏర్పాటు చేసి ఉంటే బాగుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో కొంతమంది ఉదయం నుంచి కూడా ఉపవాసంతో ఉండడంతో కళ్ళు తిరిగి పడిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. శ్రోగోల్పోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకే వ్యక్తి గంటల తరబడి అలాగా బాణాలు ఎత్తుకుంటూ ఆ లైన్లో నిల్చోవడం అంటే చాలా తీవ్రంగా అవస్థలు పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎప్పటికే చూసుకుంటే పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ యొక్క బాణాలు ఇచ్చే వాళ్ళకి కాకుండా అలాగే ఒకవైపు భక్తులకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సినటువంటి పానీయాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేశారనే విషయాలపైన మనతో పాటు మాట్లాడడానికి దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయానికి సంబంధించిన ఈవో గారు శిరీష గారు ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఎటువంటి స్పెషలిస్ట్ కల్పించారు, ముఖ్యంగా చూసుకుంటే భక్తులకి అందరికీ కూడా ఎటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనానికి? ఈ అమ్మవారి దర్శనానికి మార్నింగ్ నుంచి ఈరోజు తొలేళ్ళ సందర్భంగా భక్తులు వస్తున్నారు. ఇక్కడ కంప్లీట్ మొత్తం అంతా కూడా ఫ్రీ దర్శనే ఉంది. ఈ 2 లైన్స్లో ఫ్రీ దర్శనంలో భక్తులు లోపలికి వెళ్తున్నారు. వీఐపీస్ లేనప్పుడు ఆ వీఐపీ లైన్ ఏదైతే ఉందో దానిలో నుంచి కూడా భక్తుల్ని పంపించి స్పీడ్గా దర్శనం అయ్యే విధంగా క్యూ లైన్ మూమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్యూ లైన్స్లో ఉన్న భక్తులకి వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మధ్యలో పీరియాడికల్గా బిస్కెట్స్ ఇంకా బటర్ మిల్క్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి, అది ఫెసిలిటీస్. నెక్స్ట్ ఎగ్జిట్లో నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంది. ప్రసాదం సేల్స్ కౌంటర్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే మొత్తానికి ఇక్కడ ఎంతమంది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది? ఈ తొలేళ్ళ ఉత్సవం ఈరోజు జరగబోతూ ఉన్న సాయంత్రం గంటకి కూడా ముఖ్యంగా చూసుకున్న భక్తులు ఎంతమంది వచ్చేటట్లు అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ ఘటాలు కూడా చాలా ఎక్కువగా వస్తుండే పడి, బోనాలు కూడా ఎక్కువగా వస్తుండే పడి, వీళ్ళందరూ కూడా ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు? ఇప్పుడు మనకి దర్శనానికి ఈరోజు వచ్చే వాళ్ళల్లో ఎక్కువ మంది ఒక 60% వరకు కూడా ఘటాలతోనే భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. సో అందుకనే మనం ఏంటంటే టికెట్స్ ఇవన్నీ పెడితే వాళ్ళకి డిలే అవుతుందని మొత్తం అంతా కూడా ఫ్రీ దర్శనం పెట్టడం అయింది. సో ఆ లైన్స్లో ఘటాలు కూడా తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈరోజు ఈవినింగ్ లోపు ఒక 25,000 నుంచి 30,000 వరకు భక్తులు దర్శనాలు చేసుకుంటారు అమ్మవారిని. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే అన్ని రకాల ఏర్పాట్లు చేసేవంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసేవంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి అయితే క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంటి పరిస్థితి? బాగానే వెళ్తుందండి, ఫ్రీగానే ఉంది. అమ్మ, మీరు ఉదయం నుంచి కూడా బోనాలు పట్టుకొని వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? మీకు ప్రత్యేకించి ఒక లైన్ కావాలంటూ కొంతమంది అడుగుతున్నారు. పావుగంట 10 నిమిషాలు అవుతుంది, బాగా ఫాస్ట్ గానే జరుగుతుంది లైన్, ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. ఫ్రీగానే ఉంది. 10 minutes బ్యాక్.
సో చూసాం కదా, మేమైతే ఇంక ఇప్పుడే లైన్లోకి వచ్చాము, అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇంకా వెళ్తున్నాము. ఇంకా ఎంత టైం పడుతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూస్తే మేమైతే 10 నిమిషాలు అయింది, ప్రజెంట్ అయితే అలా లైన్లు అయితే ముందుకు తాపీగా కొనసాగుతుందంటూ కూడా భక్తులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా చూడొచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ వచ్చినటువంటి లక్షలాది జనాలు అయితే మాత్రం ఈరోజు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపు సాయంత్రానికి కూడా చూసుకుంటే చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా జన సమూహాలతో నిండిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో చూడొచ్చు, ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా భద్రతలో భాగంగా చూసుకుంటే లక్షలాది జనాలకి యొక్క సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే సుమారుగా జిల్లా పోలీస్ అధికారి యంత్రాంగం అంతా కూడా ఈరోజు సుమారు 2000 మంది పైచీలకైతే మాత్రం ఈరోజు ఇక్కడ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. వీళ్ళందరికీ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకవైపు చూసుకుంటే ఒకవైపు అధికారిక పరంగా పోలీసులు ఒకవైపు అయితే చేస్తున్నారు, అదేవిధంగా మరోవైపు ఎన్నో పోలీసు స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పోలీసు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తూ వాళ్ళు అన్ని రకాల భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని, అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు, వచ్చినటువంటి భక్తులకైతే మాత్రం మధ్యలో వాళ్ళకి చిన్నపిల్లలు అయితే మాత్రం పాలు కూడా సప్లై చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పెద్దవాళ్ళకైతే మంచినీళ్ళు, అలాగే మరొక వైపు చూసుకుంటే మజ్జిగలు, అలా ఇటువంటి పానీయాలు కూడా, ఎందుకంటే బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో భక్తులు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఇందులో చూసుకుంటే 3 రకాలుగా లైన్లు డివైడ్ చేసి పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ నుంచి ఒక లైను, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక లైను, సెంటర్ నుంచి ఒక లైను, మొత్తం ఇంకా 3 లైన్లు భాగాలుగా విభజించి అయితే మాత్రం ఈ 3 లైన్లు కూడా భక్తులను అయితే పంపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, సెంటర్లో ఉన్నటువంటి విఐపి లైన్ ఇది. విఐపి కూడా ఎవరైతే మంత్రులు, అలాగే ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ ఎవరైతే మాత్రం వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లైన్లు కూడా పంపించేటటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విధాలుగా చూసుకుంటే ఈరోజు ఉదయం 4 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి అయితే ఈ యొక్క ప్రాంతవాసులంతా కూడా భక్తులంతా పోటెత్తిన పరిస్థితులు కూడా కనిపిస్తుంది. పరిస్థితి ఇది ఇక్కడ అమ్మవారి టెంపుల్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.